మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నాకెందుకు చెప్తున్నారు? అదే జానకి, మేమిక్కడున్నాం, వీళ్లతో మాట్లాడుతున్నావేంటా అని నువ్వు అపార్థం చేసుకుంటావు కదా. వీళ్లతో మాకే సంబంధం లేదు అని అందరికీ తెలియాలి కదా. ఎందుకు నటిస్తారు? మీ బాబాయ్ మీతో కలిసి ఎన్నోసార్లు వచ్చాడు. అంతవరకు ఎందుకు? నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి నన్ను బెదిరించటానికి మీ బాబాయ్ని తీసుకుని నువ్వు వచ్చావు. మీరంతా కలిసే ఉంటారని నాకు తెలుసు. మళ్ళీ కొత్తగా ఈ నాటకాలన్నీ ఎందుకు? జానకి, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మొన్న వీడు ధర్మపీఠం దగ్గర చేసిన పనికి మా అందరికీ కోపం వచ్చింది. వాడు నిన్నే బెదిరించాడు. నాకే కాదు, రుద్రానికి కూడా చాలా కోపం వచ్చింది. పెళ్లికి పిలవమని బ్రతుములాడుతుంటే మేము ఒప్పుకోమని చెప్తున్నా. అవును జానకి, భూమి పెళ్లికి వీళ్ళెవరూ రాకూడదు. ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. నీ చేతుల మీద జరుగుతున్న పెళ్లి, నువ్వు తలుచుకుంటే అవుతున్న పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదని నేను కోరుకుంటున్నా. మీరు ఎంత మంచి కోరుకుంటారో నాకు తెలుసు. అయినా మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ సంగతి నాకు అనవసరం. నేను వెళ్తున్నాను. డాడ్, అది మన ఇంటికే వెళ్తుంది. మన కారులోనే తీసుకెళ్తే ఎవరికి ఏ డౌట్ రాదు. పదండి డాడీ. బాబాయ్, సారీ. ఇంటికే కదా, మేము ఇంటికే వెళ్తున్నాం. కార్లో కూర్చో. అవసరం లేదులే, నేను వెళ్ళగలను. మీ సహాయం నాకు అక్కర్లేదు. పర్లేదు, ఎటూ వెళ్తున్నాము నీ గురించి ప్రత్యేకించి కాదు కదా. మా ఇంటికొస్తున్న మనిషిని మేం తీసుకురాలేదు అంటే రుద్రాన్ని బాధపడుతుంది. కూర్చో. రుద్రా, జానకి ఇంకా రాలేదేంటి? దారిలో ఉందేమో. మేడం కూరంతా పనులే కదా, ఎక్కడ ఏ పంచాయతీ పెట్టుకుందాం. హలో బ్రదరు, ఒక్కసారి జానకి మాటిచ్చిందంటే 100 సార్లు మాటిచ్చినట్టే. ఏంటి జానకి, ప్రపంచం ఎంతైనా బొబ్బిలో జరగబోతుందా? నీకెందుకు అంత డౌట్ వచ్చింది? రాకుండా ఎందుకుంటుంది? అసలు మీ ఇద్దరు ఎదురు పడితే ఓ విధంగా యుద్ధమే ఉంటుంది కదా. అలాంటిది నువ్వు వాళ్ళ కారులో వచ్చావంటే ఆశ్చర్యం, అద్భుతం జరగక ఇంకే ఉంటుంది. నేనేం కావాలని రాలేదు. నువ్వు రాను అంటే వాళ్ళని తీసుకొచ్చారా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా, ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి తీసుకురావడానికి. తను దారిలో కనబడింది, నడుచుకుంటూ వస్తుంది. సరే, ఎటు ఇంటికే కదా అని కారు ఎక్కించుకుని తీసుకొచ్చాం. అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీ ఇంటి దగ్గర నేను ఎదురయ్యాను, ఇంటికి వస్తున్నాను అని, నన్ను తీసుకొచ్చానని చెప్పొచ్చు కదా.
వచ్చిన సంగతి ఆదిత్యకి తెలియకూడదు. కానీ అసలు జానకి ఇక్కడికి వచ్చిందో లేదో అన్నయ్య తెలుసుకోమన్నాడు. బాబాయ్. ఏంటి బాబు? వీళ్ళిద్దరిని ఈ ఊర్లో ఎప్పుడైనా చూసావా? లేదే. ఎవరు వీళ్ళు? నువ్వు చూడలేదన్నావు కదా, ఇంకెందుకు వెళ్ళు. ఈ అమ్మాయిని ఈ ఊర్లో ఎప్పుడైనా చూసావా? చూశాను, చాలాసార్లు వచ్చింది. బొబ్బిలి పూజారి గారి కూతురు కదా. ఈ అమ్మాయిని చూడలేదే. అయినా నువ్వెవరు ఇవన్నీ అడుగుతున్నావు? అది నీకు అనవసరం. ఇదిగో, ఏయ్ నిన్నే, ఇలారా. నువ్వేరా? ఇదిగో, ఈ అమ్మాయి ఈ ఊరికి ఎవరింటికి వచ్చిందో తెలుసా? తెలుసు. నీకెందుకు చెప్పాలి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. నేను చెప్పాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. తీసుకో. ఈ అమ్మాయి ఎవరింటికి వెళ్తుంది? ఇలా చూసిన మనిషి గురించి చెప్తే డబ్బులు వస్తాయంటే రేపటి నుంచి పని మానేసి ఊర్లో అందరినీ చూస్తూనే ఉంటాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఈ అమ్మాయి మా ఊరి జమీందార్ గారు ఆదిత్యబాబు గారి ఇంటికి వస్తుంది. ఆయన్ని ఫ్రెండు అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. చాలా. మరి ఈ పక్కనున్న అమ్మాయి కూడా వచ్చిందా? వచ్చిందా లేదా చెప్పు. ఇదిగో, ఇప్పుడు చెప్పు. వచ్చింది బాబు. వీళ్ళిద్దరూ కలిసే వచ్చారు. ఈ అమ్మాయి మా బాబుగారు కూతురంట కదా. ఆ బొబ్బిలి వాళ్ళ ఇంట్లో ఉంటుందంట కదా. అందుకే అప్పుడప్పుడు జానికే తనని తీసుకొస్తుంది. ఈ ఊళ్ళో వాళ్ళ నాన్నగారింటికి వస్తారు, కాసేపు సరదాగా మాట్లాడి వెళ్ళిపోతారు. చాలా. చాలే, చాలా గొప్ప విషయం చెప్పావు. నువ్వు నాకు చెప్పావన్న సంగతి ఎవరికీ చెప్పకు. నీకు ఎప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా ఇలా డబ్బులు పట్టుకుంటారా? నేను చెప్తాను. అన్నయ్య, నీ అనుమానమే నిజమైంది. జానకి జీవితంతో ఆడుకోవడానికి ఒక పెద్ద ఆయుధమే దొరికింది. జానకి, నువ్వు బుక్ అయిపోయావే. చూడు బాబాయ్, ఆ రోజు అన్నదమ్ములిద్దరే భూమి విషయంలో ప్లాన్ చేశారని నువ్వంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నువ్వేదైనా ఊహించుకున్నావా, లేక నిజంగా చూసిందే చెప్తున్నావా? ఎందుకంటే భూమి కిడ్నాప్ అవ్వలేదు. భూమి మా దగ్గరే ఉంది. తన నెత్తుకు వెళ్ళడానికి వేరే మనుషులు ప్రయత్నించారు. కానీ నువ్వేంటి ఇప్పుడు ఇలా చెప్తున్నావు? నేను చెప్తున్నది నిజమమ్మా. భూమిని వాళ్ళు తీసుకెళ్లలేకపోయారు. కానీ ఆ రోజు భూమి అనుకుని వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ కూతురు కుముదని. తనకి ముసుగు వేశారు. నోటికి ప్లాస్టర్ కూడా వేశారు. కాబట్టి ఆ అమ్మాయి ఏం మాట్లాడలేకపోయింది. వాళ్ళు భూమి అనుకుని తన కూతుర్ని వాళ్ళు చిత్రహింసలు పెట్టడం నేను చూశానమ్మా.
ఇంతేనా మమ్మీ? ఇంకా నీకు అర్థం కావాల్సింది చాలా ఉంది. అసలు భూమి పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి డాడీ ఎంత తపన పడుతున్నారో తెలుసా? ఈ పెళ్లి ఎంత గొప్పగా చేయాలి, ఎంత బాగా జరిపించాలి, ఎక్కడ ఏ మాట రాకుండా ఉండాలి, అన్ని బాధ్యతలు మనమే తీసుకోవాలని నాతో ఎన్నోసార్లు చెప్పారు. తప్పకుండా డాడీ, మన ఇంటి పని మనం చేసుకోకుండా ఇంకెవరు చేస్తారు అని నేను చెప్పాను. ఇదేది నీ దగ్గర చెప్పొద్దు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలన్నారు. అందుకే నీకు చెప్పలేదు. చాలా సంతోషం అల్లుడు గారు. మీరు మా ఇంటి మనిషిలా ఉంటాను అన్నారు. కానీ ఈరోజు ఇంటి పెద్దలా ఆలోచిస్తూ ఇంత గొప్పగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం చూసారా అత్తయ్య? పెళ్లిలో చూడండి, భార్గవ్ పెళ్ళంటే బొబ్బిలి వంశంలో జరుగుతున్న వంశోద్ధారకుడు పెళ్లి మాత్రమే కాదు, ఇది చరిత్రలో మిగిలిపోయే పెళ్లి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నేను చేయిస్తాను. దక్ష, భూమి పెళ్లిలో కట్టుకోవడానికి ప్రత్యేకంగా పట్టుచీర నేయించాను. భార్గవ్ కోసం ప్రత్యేకంగా పట్టు పంచె కూడా నేయించాను. మావయ్య, మీ ప్రేమ అభిమానం ఉంటే చాలు, ఇప్పుడు ఇవేవీ అవసరం లేదు. అదేంటి బావా అలా అంటావు? ఎంతో ప్రేమతో ఇస్తుంటే కాదనకూడదు. నీతో పాటు ప్రత్యేకించి ఆడపిల్లకు కూడా చీర నేయించారు అంటే తన మీద ఎంత అభిమానం ఉన్నట్టు, ఎంత ప్రేమ ఉన్నట్టు. నిన్ను భూమిని పక్కపక్కన కూర్చోబెట్టి ఇవ్వాలి, కానీ తను దీక్షలో ఉంది. ఇక్కడేమో టైం లేదు. మా డాడీ నీ గురించి ఇంతలా ఆలోచించి ఇంత గొప్పగా చేశారంటే నాకే కొంచెం ఈర్ష్యగా ఉంది. అయినా సరే, నీకోసం చేశారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. ఏంటి, ఆడపిల్లకి చీరిస్తే తన మీద ప్రేమ ఉన్నట్ట? ఇన్నాళ్ళు ఈ సంగతి నాకు తెలియలేదే. జానకి, ఇలారా. ఎంతసేపైంది వచ్చి? మేము మాట్లాడుకుంటూ నిన్ను గమనించలేదు. విక్రమ్ సింహ గారు ప్రేమ గురించి చెప్తూ ఉంటే మీరందరూ ఎంత గొప్పగా వింటున్నారు కదండి. ఆ మాటలు నేను కూడా వింటున్నాను, అందుకే ఇలా మౌనంగా ఉన్నాను. ఎవ్వరైనా మౌనంగా ఉండొచ్చు, కానీ జానకి మాత్రం మౌనంగా ఉండకూడదు. నువ్వెంత మాట్లాడితే ఇంట్లో అంత కళ్ళుంటుంది. అసలు ఈ పెళ్లి కళ్ళంతా నీ వల్లే వచ్చింది కదా. ఈరోజు మాకు తెలుస్తున్న ప్రతి విషయం నీ వల్లే తెలుస్తోంది. ఆయన భూమి విషయంలో ఇలా ఆలోచిస్తున్నారని తెలియడానికి కారణం ఈ పెళ్లి జరగడానికి కారణం నువ్వు. అవునండి, నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కానీ నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. నమ్మశక్యంగా అస్సలు లేదు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది. మన ఊహకి అందకుండా జరిగేవే ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఏ నిజానికే ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంకా అసలు నిజాలు తెలిస్తే మీరు ఎలా మారుతారో అని నేను ఆలోచిస్తున్నాను. ఈ పెళ్లి పూర్తయ్యాక నువ్వు అనుకున్నట్టే చేస్తాను. అంతవరకు ఏదైనా సాయం కావాలంటే తీసుకో. అవసరం లేదండి, మీరు వాళ్ళకి సాయం చేసే వరకు వాళ్ళ విషయం నేను చూసుకుంటాను. వస్తాను. అదేంటమ్మా,
ఇంటికే కదా, నేను వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు నాన్న, నాకు వేరే పనుంది. అది చూసుకొని నేను ఇంటికి వస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. ఏంటమ్మా తన మాట ప్రవర్తన అనుమానించేలా ఉంది? అవును డాడీ, బయట నేను వార్నింగ్ ఇస్తే నాకు అంతకన్నా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. చెప్పనయ్యా. ఎక్కడున్నావు జయ? తోటకు వెళ్తున్నాను అన్నయ్య. మన వాళ్ళు ఎరువులు కావాలంటే తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎరువులు కావాలంటే వాళ్లే తెచ్చుకుంటారు. దానికోసం నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైన పని చేయాలి. అది నువ్వు మాత్రమే చేయాలి. ఏంటన్నయ్య అది? నిజమేంటో తెలిసింది కదా, ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? మన ఇంట్లో పనిచేసే ముత్యాలు శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడా అని వాడి భార్యని అడిగితే తెలియదని చెప్పింది, గుర్తుందా? అవునన్నయ్య, వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. సిటీలో ఎవరితోనో ఉంటున్నాడేమని అందరూ అనుకుంటున్నారు కదా. అందరూ అనుకున్నది అనుకోవడమే అవుతుంది. కానీ ఈరోజు ఆ భార్య భర్తను తీసుకుని జానకి ఇక్కడికొచ్చింది. కౌలుకు భూమి కావాలి అని ఏదేదో కథలు చెప్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళలో ఏదో భయం కనిపిస్తుంది. అందుకే అనుమానం వచ్చింది. జానకి వాళ్ళని ఎక్కడుంచింది, ఎందుకుంచింది, అసలు ఆ కథ ఏంటో ఒక కంట కనిపెట్టో. మనకేదన్నా ప్రమాదం అనుకుంటే రెండో కంటికి తెలియకుండా ఆ కథని క్లోజ్ చేయి. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను. జానకి, మాకే తెలియకుండా ఇంకా ఏదైనా జరుగుతుందా? వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏంటి సర్ప్రైజ్ నీకోసమే. నాకు అసలు అలాంటివంటే చిరాకని నీకు తెలుసు కదా. ముందు ఇలాగే మాట్లాడతావు, కానీ నేను ఇచ్చింది చూశాక వావ్, నువ్వేనా ఇంత గొప్పగా ఆలోచించావని నువ్వే మెలికలు తిరుగుతూ నన్ను మెచ్చుకుంటావు. ముందు అదేంటో చెప్పు, తర్వాత మెచ్చుకుంటాను తిట్టుకుంటాను నీకే అర్థమవుతుంది. నీ మాట చాలా కోపంగా ఉన్నా అందులో కూడా ఓ రకమైన వైబ్రేషన్ ఉంటుంది తెలుసా. తెలీదు అంటే నువ్వు ఊరుకోవు కదా. నువ్వు ఏదనుకున్నావో అదే చెప్తావు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఏంటిది? ఏంటి? చీర. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు పనుంది. చెప్పినా అర్థం కాలేదా? చీర నీకోసం తీసుకొచ్చానని చెప్తున్నా. నా కోసం నువ్వెందుకు కొన్నావు? అదేంటి అలా అడుగుతావు? భూమి పెళ్లి కదా, తన కోసం అందరూ కొన్నారు. అందుకే నీకోసం నేను ఈ చీర కొన్నాను. నువ్వు పెళ్లిలో ఈ చీర కట్టుకొని అలా తిరుగుతూ ఉంటే అందరూ నిన్నే చూస్తూ ఉంటారు. వావ్, ఎంత అందంగా ఉన్నావు. అసలు ఈ చీర ఎవరు కొన్నారు, ఎవరు సెలెక్ట్ చేశారని అందరూ నిన్ను అడుగుతుంటే నువ్వు సిగ్గుపడిపోతావు. మా బావ నా కోసం తీసుకొచ్చాడని చెప్తూ ఉంటే సిల్లీ. ఇంత చిన్న విషయానికి కూడా అంత గొప్పగా చెప్పాలా? బాగానే ఆలోచించావు, కానీ ఇంతకీ నాకు చీర కొనాలని నీకెందుకు అనిపించింది? ఇష్టం ఉంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఇష్టంలో వాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకొని ఇష్టమైనది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇష్టంగా వాళ్ళు తీసుకొని నా ఇష్టాన్ని ఇంత ఇష్టంగా తీసుకున్నావని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ముందు ఆ చీర చూపించు. ఇదిగో చూడు. మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తీసేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నాకు దొరికింది. కానీ ఈ పెళ్లి జరిగే వరకు ఆ నిజాన్ని బయట పెట్టకూడదని నేను అనుకున్నాను. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా? చూడండి, విక్రమ్ సింహ గారి గురించి మీరందరూ చాలా గొప్పగా అనుకుంటున్నారు. భూమి విషయంలో ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారు.
ఒక తండ్రిలాగా మారారు అని రుద్రాణి గారు మీరు ఆయన్ని నమ్ముతున్నారు. కానీ నిజానికి అదంతా నటన. ఆ ప్రేమ వెనుకాల భయంకరమైన కుట్ర దాగుంది. తర్వాత నేను అబద్ధం చెప్పటం లేదు, నిజం చెప్తున్నాను. ఈ నిజం నాకు తెలిసాక మనసులో దాచుకోవటం చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత మొన్న నేను ముత్యాల్ని తీసుకొచ్చాను కదా, అతను ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? శ్రీరామనవమి ఉత్సవాల రోజున భూమిని ఎవరో తీసుకెళ్లారని అందరూ కంగారు పడ్డారు. నేను బయటికి తీసుకువెళ్లడం వల్లే అలా జరిగిందని ఇదే ఇంట్లో నా చెంప మీద కొట్టారు. కాని ఆ రోజు ఆ రాముడి భూమిని కాపాడాడు. భూమిని ఎత్తుకెళ్లి చంపేయాలని విక్రమసింహ గారు ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా తన కూతుర్ని తీసుకెళ్లి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. అది ముత్యాలు చూశాడు. ఆ విషయం బయటికి తెలిస్తే తనని చంపేస్తారని భయంతోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత మొన్న నేను మీ ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు నాకు వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. అప్పుడే నాకే నిజం తెలిసింది. వెంటనే చెప్పాలని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చాను. కానీ మీరందరూ ఉన్న సంతోషాన్ని చూసి ఈ పెళ్లి జరిగే వరకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నిన్న రాత్రి నాకొక కల వచ్చింది. భూమికి ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉంది. అందుకే మీతో చెప్తున్నాను. భూమి మీ జీవితంలోకి రాబోతుంది కాబట్టి తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఈ ఇంటికి వారసులు మీరు కాబట్టి మీ ఇంట్లో శత్రువులుగా ఉన్నవారి నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీది. విక్రమసింహ ఆయన కూతురు కుముద ఒకేలా ఆలోచిస్తున్నారు. భూమి మీద పగబట్టారు. ఈ పెళ్లి జరిగే వరకు ఈ నిజాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. భూమిని కాపాడండి. పెళ్ళైన మరుక్షణం ఈ నిజాన్ని బయట పెట్టండి. సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను. వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? నా మాటను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. దయచేసి పెళ్ళయ్యేంత వరకు ఈ విషయాన్ని బయట పెట్టకండి. భూమిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. దుర్గమ్మ, నిద్రపోతున్నావా? దుర్గమ్మ, అమ్మా దక్షమ్మ, నువ్వా? నేనే దుర్గమ్మ. ఆ రోజు నా కూతురు ప్రాణాలు తీయమని వాళ్ళు నిన్నెంత భయపెట్టినా నీ ప్రాణానికి తెగించి నా రక్తాన్ని కాపాడిన గొప్ప మనిషివి నువ్వు. ఎంత మాటమ్మా! నీ దయ వల్ల ఊరంతా బతికిందమ్మా. అలాంటిది నీ బిడ్డకు అన్యాయం చేయమంటే నేనెలా చేస్తానమ్మా? ప్రాణాలు పోసే మంత్రసారని ప్రాణాలు తీయలేనమ్మా, తీయలేను. దైవంగా చూసుకునే నీ కూతురికి నేను అమ్మలా మారాలనుకున్నానమ్మా. కాని ఆ దేవుడు
దేవుడు లాంటి దీక్షితులు గారి చెంతకు నీ బిడ్డను చేర్చాడమ్మా. కానీ నేను నా తల్లిని ఒక మాట కోరాను. నా పెద్ద కూతురు ఆ ఇంటి కోడలు కావాలి అనుకున్నాను. నా కోరిక కోరికగానే మిగలకూడదు. తెల్లవారితే భూమి పెళ్ళని అందరూ అంటున్నారు. కానీ నిజానికి జరగాల్సింది జానకితో కదా. జానకి నా కూతురు అన్న నిజం తెలిసింది నీ ఒక్కదానికే కదా. అవునమ్మా. మరి నువ్వే ప్రశాంతంగా పడుకుంటే జరిగే అనర్థాన్ని ఎవరు ఆపుతారు? జరగబోయే కార్యక్రమాన్ని ఎవరు జరిపిస్తారు? ఎంత మాట తల్లి. ఈ నిజం బయటకు చెప్తే జానకి ప్రాణం తీస్తారని భయపడి ఎన్నాళ్ళు నా మనసులోనే దాచుకున్నానమ్మా. 1కి 2 సార్లు మీ అక్కగారికి చెప్దామని ప్రయత్నించానమ్మా. కానీ ఆవిడ నమ్మరని నిర్ణయించుకున్నాకే ఆవిడకి చెప్పలేకపోయాను తల్లి. కానీ తెల్లవారితే పెళ్లి జరిగిపోతుంది. ఎప్పుడు కూడా ఈ నిజాన్ని దాస్తే ఎప్పటికీ నిజం సమాధిగానే మారిపోతుంది. హా, లేదమ్మా, అలా జరగనివ్వనమ్మా, జరగనివ్వను. నేనే వెళ్ళి రేపా పెళ్ళి ఆపుతానమ్మా. భార్గవ్ బాబుతో జానకి పెళ్లి జరిగేలా చేస్తానమ్మా. ఇదంతా నా కల. లేదమ్మా, ఇది కల కాదమ్మా. నీ ఆవేదన నాకు అర్థమైంది తల్లి. తెల్లవారితే జానకి నీ పెద్ద కూతురన్న నిజాన్ని ఎవరికి చెప్పాలో వాళ్లకే చెప్తాను.